రన్నింగ్ కారులో గ్యాంగ్ రేప్. ఇక చూడు, గంటల తరబడి యువతిపై లైంగిక దాడి, ఆపై కిందకి విసిరేసి పరారు. ఆసుపత్రిలో బాధితురాలికి చికిత్స. హర్యానాలో ఫరీదాబాద్లో అమానుష ఘటన. ఇక చూడు, స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయినప్పటికీ కూడా మహిళల పైన ఇటువంటి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఇటువంటి మనం తరచుగా చూస్తూనే ఉంటాం. వారం 10 రోజులకు ఒకసారి చూస్తూ ఉంటాం. దేశంలో ఏదో చోట నడుస్తున్నటువంటి ట్రైన్లలో, లేకపోతే రన్నింగ్ కార్లలో, బస్సులో సైతం ఆర్టీసీ బస్సులలో కూడా మనం ఇటువంటి దారుణాలు చూస్తా ఉన్నాం. గ్యాంగ్ రేప్ చేసినట్టు గంటల తరబడి గ్యాంగ్ రేప్ చేసిండు. దాని తర్వాత ఆమెను కింద పడేసి వాళ్ళు పరారైపోయినట్టు. చూడు, ఇది హర్యానాలో జరిగినటువంటి ఒక అమానుషమైనటువంటి ఘటన. మరి బాధితురాలు చికిత్స పొందుతా ఉన్నదట. ఎంత దారుణం చూడండి. హర్యానాలోని ఫరీదాబాద్లో అత్యంత అమానుష ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న కారులోనే 25 ఏళ్ల యువతిపై 2 వ్యక్తులు 3 గంటల పాటు లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం రోడ్డుపైన పడేసి వెళ్లిపోయారు. పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారం ఓ మహిళ తన తల్లితో గొడవపడి స్నేహితురాలింటికి వెళ్లేందుకు కళ్యాణపురి ప్రాంతంలోని మెట్రో స్టేషన్ దగ్గర ప్యాసింజర్ వెహికల్ కోసం వెయిట్ చేయగా ఓ కారు వచ్చింది. లిఫ్ట్ అడగ్గా కారులోని 2 వ్యక్తులు ఆమెను నమ్మించి కారు ఎక్కించుకున్నారు. అనంతరం దారి మళ్లించి గుర్గావ్ రోడ్డు వైపు తీసుకెళ్లి కారులోనే లైంగిక దాడికి చేశారు. నిర్మానుష్య రోడ్లపై తీసుకెళ్తూ బాధితురాలికి ఏమాత్రం సాయం అందే అవకాశం ఇవ్వలేదు. ఆ తర్వాత వాహనం నుంచి బయటికి విసిరేసి వెళ్లారు. దీంతో బాధిత మహిళ తన సోదరికి ఫోన్ చేసి విషయం చెప్పింది. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ఆయన మహిళలకు ఘటన స్థలానికి చేరుకున్నటువంటి ఆమె మహిళకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తుంది. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేసినట్టు ఫరీదాబాద్ పోలీసు అధికారి. చూడు, ఇటువంటి దారుణాలు ఇంకెన్ని చూడాలి మనం, ఎన్ని చూడాలి? ఇంకా మహిళల పైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు ఇవంతా కూడా, చిన్నపిల్లల పైన కూడా అఘాయిత్యాలు జరుగుతా ఉన్నాయి.